అంతర్జాతీయంగా భీకర యుద్దం జరుగుతున్న వేళ సామాన్యులను కలవరపెట్టే మరో పిడుగులాంటి వార్త బయటకొచ్చింది. ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధరలు మండిపోతున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర ఏకంగా $100 మార్కును దాటేసింది. చాలా కాలం తర్వాత చమురు ధరలు ఈ స్థాయికి చేరడం ప్రపంచ దేశాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఈ పరిణామంతో ఎక్కడ పెట్రోల్, డీజిల్ రేట్లు ఆకాశాన్ని అంటుతాయో అన్న భయం సామాన్య ప్రజల్లో మొదలైంది. పశ్చిమాసియాలో ప్రస్తుతం నెలకొన్న యుద్ద వాతావరణమే ఈ భారీ పెరుగుదలకు ప్రధాన కారణం. ఇరాన్ కీలకమైన చమురు ఉత్పత్తి దేశం. ఇప్పుడు ఆ దేశం యుద్దంలో చిక్కుకోవడంతో చమురు సరఫరా వ్యవస్థ దెబ్బతింటుందన్న భయాలు మార్కెట్ను కమ్మేశాయి. దీనికి తోడు సముద్ర రవాణా మార్గాల్లో ఆంక్షలు, దాడులు జరుగుతుండటంతో గల్ఫ్ దేశాల నుంచి చమురు ఎగుమతులు కష్టంగా మారాయి. ముడి చమురు ఉత్పత్తి తగ్గిపోతోందన్న ఆందోళనతో ట్రేడర్లు భారీగా కొనుగోలుకు దిగారు. దీంతో ఒక్కసారిగా బ్యారెల్ రేటు $100 గీతను దాటి రికార్డు స్థాయికి చేరుకుంది. ఈ గ్లోబల్ ఎఫెక్ట్ మన ఇండియాపై చాలా తీవ్రంగా ఉంటుంది. మన దేశానికి అవసరమైన ముడి చమురులో దాదాపు 85% విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. ఇప్పుడు బ్యారెల్ ధర $100కు చేరడంతో మన దిగుమతుల బిల్లు అమాంతం పెరిగిపోతోంది. దీనివల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై విపరీతమైన భారం పడుతోంది. విదేశీ మారక ద్రవ్య నిల్వలు కరిగిపోతాయి. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ మరింత పడిపోయే ప్రమాదం ఉంది. అయితే ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లోనూ భారత ప్రభుత్వం సామాన్యులకు భారీ ఊరటనిచ్చింది. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ రేట్లు బగ్గుమంటున్నాయి. ప్రస్తుతానికి దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచే ప్రసక్తే లేదని కేంద్రం తేల్చి చెప్పింది. సామాన్య ప్రజలపై ఆ భారాన్ని ఇప్పుడే మోపకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. చమురు సంస్థలు సైతం ప్రస్తుతానికి నష్టాలను భరించేందుకే సిద్ధపడినట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ తాజా ప్రకటనతో వాహనదారులకు పెద్ద టెన్షన్ తప్పినట్లయింది. కానీ ఈ యుద్దం ఇలాగే సుదీర్ఘంగా కొనసాగి చమురు ధరలు మరింత పెరిగితే మాత్రం భవిష్యత్తులో మన దగ్గర కూడా రేట్ల పెంపు తప్పకపోవచ్చు.